వాయిస్ ఆఫ్ మంజల్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వైసీపీ పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసింది. అమరావతి రాజధానిగా చట్టబద్ధతను కల్పిస్తూ సవరణ చేసిన బిల్లుకి వ్యతిరేకంగా ఈరోజు వైసీపీ వాకౌట్ చేసింది. అసలు ఒక రాజధానికి చట్టబద్ధత కోసం పార్లమెంట్ లో బిల్లు చేయొచ్చా అన్నది నాకు పెద్ద డౌట్. ఎందుకంటే ఇది ఈనాటిది కాదు. అప్పట్లో జగన్ అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఈ విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత నెక్స్ట్ 2019లో జగన్ ముఖ్యమంత్రి అవడం జరిగింది. అతను 3 రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదన చేశాడు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. వెళ్తే సుప్రీంకోర్టు ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది. ఏంటంటే దీనికి మీకు అనుమతి ఉందా, అమరావతిని రాజధాని చేయడం మీకు అనుమతి ఉందంటే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసి ఏం చెప్పిందంటే రాష్ట్రాల తాలూకా రాజధానులను నిర్ణయించుకోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని క్లియర్ కట్గా సుప్రీంకోర్టుకే ఒక అఫిడవిట్ ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఇది పార్లమెంట్లో ఈ బిల్లు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అదే అది చట్టబద్ధం కాదా నాకు పెద్ద డౌట్. ఎవరైనా రాజ్యాంగ నిపుణులు ఇది చెప్తే బాగుండేది. నాకు అర్థం కాలేదు ఇక్కడ. ఎందుకంటే ఆ రోజు అదే సుప్రీంకోర్టులో అదే సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేసింది, మాకు సంబంధం లేదు రాష్ట్రాల రాజధానులని. ఉదాహరణకు చూడండి, మన ఛత్తీస్గఢ్ విడిపోయింది, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇలా విడిపోయాయి కదా, అలా జార్ఖండ్ ఇవేవి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. బిల్లు పెట్టకుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రాజధాని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ చట్టబద్ధత అవసరం ఎందుకు వచ్చింది? దీనికి కొంతమంది అపోజిషన్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే, ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి కావచ్చు, లేదా జగన్ కావచ్చు, వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే రైతులు ఆందోళన చేస్తున్నారు, మా భూములు మాకు ఇచ్చేయండి, లేదా మా డబ్బు ఇచ్చేయండి, లేదా మాకు డెవలప్ చేసి మా ప్లేస్ మాకు ఇవ్వండి, మా ప్లేస్ ఎక్కడ చూపించండి అని అంటున్నారు. ఆ మధ్య రామారావు అనే రైతు అనుకుంటాను, ఆయన మంత్రి నారాయణ సమక్షంలో జరుగుతున్న దీంట్లో వాగ్వాదం దిగి గుండెపోటుతో చనిపోవడం మనకు తెలిసింది. సో మొదటి 50,000 ఎకరాలు అంటే 39,000 అనుకుంటాను రైతులకు అని తీసుకున్నటువంటి భూమి. ఆ తర్వాత గవర్నమెంట్ భూమి ఎంతో 28,000 ఎంత ఉంది. టోటల్గా అది ఒక 50,000 దాటి ఉంది. అది కాక మరొక 50,000 ఎకరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా. ల్యాండ్ పూలింగ్ అంటే వాళ్ళ దగ్గర ఒక ఎకరం తీసుకున్నారు అనుకోండి, ఎకరం తీసుకున్న తర్వాత వాళ్ళకు 20% ఎంతో ఇచ్చేస్తారు, డెవలప్ చేసి ఇస్తారన్నమాట. మీకు మేము డెవలప్ చేసి ఇస్తాం, అలాగే మీకు ఇచ్చే ప్లాట్లు కూడా డ్రా వేసి, అంటే పక్షపాతం లేకుండా ఆ డ్రా ఎవరికి వస్తే వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇదంతా కూడా 2 సంవత్సరాల్లో మీ భూమి మీకు అప్పు చెప్తాం డెవలప్ చేసి అని చెప్పారు. మరి ఆసారి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉన్నాడు, అప్పుడు చేయలేదు. ఇక జగన్ వస్తే దాన్ని ఎలాగా డెవలప్ చేయలేదు, ఎందుకంటే అతను అమరావతికి వ్యతిరేకం కాబట్టి, 3 రాజధానులు అంటున్నాడు కాబట్టి అమరావతి మీద డబ్బులు ఖర్చు పెట్టలేదు. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు. అయితే ఈ రైతులు ఇప్పుడు 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలంటే దీనికి చట్టబద్ధత ఏర్పాటు చేస్తే నమ్ముతారు రైతులు అనేటువంటి ఉద్దేశంతో ఇలా చేశారు. ఒకవేళ ఇప్పుడు చట్టబద్ధత ఏర్పడిన తర్వాత కూడా రేపు మళ్ళీ జగన్ 3 రాజధానులు అంటే అప్పుడు జగన్ చెడ్డ అవుతాడు, రేపు సీఎంగా కానీ అయితే జగన్. సో అందుకోసమే ఇలా చేశారని కూడా ఈ అపోజిషన్ పార్టీలు విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ మనం రాజ్యాంగం ప్రకారం, మామూలుగా రాజ్యాంగం ఇండియన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 196 క్లాస్ 2లో క్లియర్ కట్గా ఏం చెప్పారంటే, ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే అసెంబ్లీలో పాస్ అవ్వాలి, కౌన్సిల్లో పాస్ అవ్వాలి. అందుకని ఒక అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించేసి పాస్ అవ్వదు. అది నాకు అర్థం కాని విషయం ఇదొకటి నాకు డౌట్ ఇక్కడ. అంటే చూడండి, నిన్న అసెంబ్లీ బిల్లు గురించి చర్చ జరిగింది, పాస్ అయింది, కానీ మండలిలో అవ్వలేదు కదా, కౌన్సిల్ ఎక్కడైంది? సో కౌన్సిల్లో అసలు ఆ బిల్లు గురించి చర్చ లేదు, ఏమీ లేదు, అసలు సమావేశం లేదు. మరి అలాంటప్పుడు ఇది పార్లమెంట్కి ఎలా పంపిస్తారు, పార్లమెంట్ దాని మీద ఎలా చర్చ పెడుతుంది, అక్కడ బిల్లు ఎలా పాస్ అవుతుంది, ఇదంతా కూడా నాకు అర్థం కాని విషయం ఇది. అయితే ఇక్కడ రాజకీయ కోణాలు ఉంటాయి, రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ బిల్లు అక్కడ పాస్ అయినా దాని మీద కోర్టుకు వెళ్ళొచ్చా? ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధంగా పాస్ అయిన బిల్లుగా అవుతుంది. ఒక విషయం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, ఒక రాజధాని కోసం చట్టబద్ధ చేసినంత మాత్రాన, లేదా చట్ట సవరణ చేసినంత మాత్రాన వచ్చే నష్టమే ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎక్కువ మెజార్టీ ఉందనుకోండి, అప్పుడు ఈ బిల్లుని మళ్ళీ దాన్ని చట్ట సవరణ చేసి మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసేవచ్చు కదా. ఒక బిల్లుని చట్టబద్ధ చేసిన వాళ్ళు దాన్ని మళ్ళీ సవరణ చేయొచ్చు. సో కాబట్టి ఈ చట్టబద్ధత అనేది అన్నాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం పెట్టారనుకోండి, ఉదాహరణకి మద్యపాన నిషేధం పెడదామని చెప్పేసి ఒక చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, లేదు మద్యపాన నిషేధం లేదు, మద్యపానం అమ్ముకోవచ్చని మళ్ళీ ఆ చట్టానికి మనం సవరణ చేయొచ్చు కదా. సో కాబట్టి చట్టబద్ధత అనేది రాజధాని విషయంలో ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. ఏదైనప్పుడు కూడా అసలు ఎంత గొడవ ఎందుకు వచ్చింది? ఇప్పుడు కొంతమంది ఏంటి విమర్శిస్తున్నారంటే, ఈ రోజే జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను అమరావతికి వ్యతిరేకం కాదంటున్నారు. ఈ మధ్యన వైసీపీ నాయకులు అమరావతికి వ్యతిరేకం కాదు. మరి అమరావతికి వ్యతిరేకం ఎవరు? బీజేపీయా, లేక కమ్యూనిస్టులా, లేక కాంగ్రెస్ పార్టీ? వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కదా.
అమరావతిని వ్యతిరేకించింది ఎవరు? వైసీపీ కదా. మళ్ళీ మేము వ్యతిరేకించడం లేదు, మేము వ్యతిరేకం కాదని మళ్ళీ జగన్ అలాగంటాడు అన్నది కొంతమంది అభిప్రాయం. దీనికి కొంతమంది ఏం చెప్తున్నారంటే, అతను ఎప్పుడు కూడా వ్యతిరేకం అనలేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా నేను అమరావతికి సపోర్ట్ చేస్తున్న క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం ఇప్పటికీ కూడా మనకి వీడియోస్లో ఉంటాయి. మరి తర్వాత ఎందుకు ఇలా మారాడు అంటే, అతను చెప్పింది ఏంటంటే, మీరు అమరావతిలో కట్టండి, కానీ ప్రభుత్వ భూముల్లో కట్టండి, అంతేగాని భూములు తీసుకొని కట్టకండి అని. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మనం రాజధాని నిర్మించుకుందాం అన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు సేకరించారు. ఇలా భూములు సేకరించడం వల్ల ఏమి జరిగింది? గవర్నమెంట్ భూమి ఉంటుండగా ప్రైవేటు వ్యక్తులకి మన భూమి సేకరించి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు డెవలప్మెంట్కి. ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే ఇసుక, సిమెంటు ఇవన్నీ కూడా కొన్ని భూమి ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్కి ఇంత ఖర్చు అవుతుందని చెప్పారన్నమాట. ఒక బిల్డింగ్ కట్టాలంటే కేవలం డెవలప్మెంట్కి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా కూడా రోడ్లు, డ్రైనేజీలు, లైట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే. సో మరి ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అయితే మరి 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు కదా. అది కాక ఇప్పుడు మళ్ళీ 50,000 భూమి తీసుకుంటున్నారు ఎకరాలు, మరి దీనికో 1,00,000 కోట్లు కదా. అంటే టోటల్ ఖర్చు అంతా 2,00,000 కోట్లు. ఎప్పుడు మనం వితిన్ ఆ 5 ఇయర్స్ మనం కట్టగలిగితే. కానీ ఆ 5 ఇయర్స్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు తన టర్మ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అతని టర్మ్ అయిపోయింది. అతనేం ఖర్చు పెట్టలేదు, అతను దానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి, అంటే టోటల్గా 12 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 12 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి హయాన్ని కానీ తీసేసినట్లయితే ఇక మిగిలిందంతా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టింది ఎంతంటే 8,000 కోట్ల రూపాయలు. అంటే 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాల్సిన దానికి చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టింది 8,000 కోట్ల రూపాయలు. అంటే మొబిలైజేషన్ ఎంత కలిపి 13,000 కోట్లు అంటున్నారు. సో టోటల్ పోనీ 13,000 కోట్లు వేసుకోండి. మరి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరి ఈ 2,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? లెక్కేసుకొని చూడండి. అంటే ఒక 40-50 సంవత్సరాలు పెట్టేస్తుందేమో నా అంచనా, ఇలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే మనం. ఎందుకంటే దీని రేట్లు కూడా పెరిగిపోతుంటాయి కదా. కింద సంవత్సరం రేట్లు ఇప్పుడు ఉండవు కదా. సో ఇలా పెరిగిపోతుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి ఇప్పటికే ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వటం లేదు అని అంటున్నారు. మరి ఆరోగ్యశ్రీ ఈ రోజు నుంచి వైద్య సేవలు బంద్, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వటం లేదు. ఐ థింక్ ఇంక ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను. సో ఇలాంటి చాలా పథకాలు ఆగిపోయేవి. ఇంకా వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లు కొన్ని ఇంకా అమలే పరచలేదు. శ్రీనిధి గట్ట ఇవ్వలేదు కదా. స్త్రీలకి 50,000 రూపాయలు అంత ఇస్తానన్నారు కదా. సో ఈ డబ్బులు ఇవ్వలేదు. రైతు భరోసా కూడా సరిగా అమలు కావటం లేదు. సో ఇవన్నీ జరగకుండా ఒకవైపు ఉద్యోగస్తుల జీతాలు ఇప్పుడు 1వ తారీఖు, 2వ తారీఖు, 1వ తారీఖు అనుకుంటున్నాను, 6వ తారీఖు వరకు కొంతమందికి ఉద్యోగస్తుల జీతాలు ఎవరైనా నోటిఫికేషన్ వచ్చింది అంటున్నారు. అంటే జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండేటప్పుడు మన రాజధాని డెవలప్మెంట్ కోసం వేల కోట్ల రూపాయలు అటు ఖర్చు పెట్టే కెపాసిటీ మనం ఉన్నాం లేవని ఈయనే కదా చెప్తున్నాడు. మరి లేవని ఈయనే చెప్పి మళ్ళీ దీన్ని డెవలప్ చేస్తున్న ఎలాగంటున్నారు? ఈ 50,000 ఒకటి ఇంకా పూర్తి కట్టలేదు, మరొక 50,000 ఎకరాలు ఎలా కడతాడు ఆయన? అసలు ఇది ఓకే అందుతుందా అన్నది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మిథున్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడితే ఏం చెప్పంటే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మేము అంటుందంటే అమరావతి దోపిడీకి వ్యతిరేకం అంటున్నారు. దానికి అతను రీజన్ చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు? వైసీపీ నాయకులు చెప్తుంది కానీ తులసిరెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఏం చెప్పారంటే, ఉదాహరణకి బ్రహ్మాండమైన సచివాలయం మన తెలంగాణలో కేసీఆర్ కట్టాడు. దానికి అయిన ఖర్చు ఎంతో తెలుసండి? 600 కోట్లు. మన ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్కి అయ్యే ఖర్చు 900 కోట్ల రూపాయలు. ఇవన్నీ పర్మనెంట్ బిల్డింగ్స్. కానీ టెంపరీ బిల్డింగ్గా మన సచివాలయానికి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన దానికి, అంటే ఎన్ని సంవత్సరాల క్రితం, దాదాపుగా 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను. 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక సచివాలయానికి ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత తెలుసండి? 11,000 కోట్ల రూపాయలు. 1,100 కోట్లు. అంటే తెలంగాణలో సచివాలయానికి 600 కోట్లు ఖర్చు అయితే, మన పార్లమెంట్ కట్టడానికే 900 కోట్ల రూపాయలు అయితే మనకి 1,100 కోట్ల రూపాయలు ఎలాగవుతుంది? ఎందుకంత ఖర్చు అవుతుంది? అంతేకాకుండా ఎటువంటి మహానగరంలోనైనా మీరైనా కనుక్కోవచ్చు. అంటే వైసీపీ ఆరోపిస్తున్నంత ఆరోపణలే కాదు, అందులో వాస్తవాలు ఉన్నా మనం డైరెక్ట్ కనుక్కుంటే అయిపోద్ది. మీరైనా కనుక్కోండి. ఇప్పుడు మేము విజయనగరంలో ఒక స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలతో ఒక బిల్డింగ్ కడుతుంటారు. ఇక్కడ 2,000 రూపాయలు, మహా అయితే 2,500 వరకు వెళ్తుంది, అంతే, అంతకుమించి వెళ్ళదు. అది కాస్ట్లీ మెటీరియల్ కట్టేసుకుంటే ఒక స్క్వేర్ ఫీట్కి. మరి బొంబాయి, బెంగళూరు లాంటి మహానగరాల్లో, వైజాగ్ వీటిల్లో మహా అయితే 4,000 నుంచి 4,500 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ అమరావతిలో ఎంత ఖర్చు పెట్టారు? దాదాపుగా ఒక స్క్వేర్ ఫీట్ 11,000 నుంచి 12,000, 13,000 రూపాయలు వెళ్ళింది. అదేంటి? ఇసుక, సిమెంట్లు ఇస్తూ ఇంత ఖర్చు అవుతుంది ఎక్కడన్నా ప్రపంచంలో ఏ నగరంలోనే అవుతుంది ఇంత ఖర్చు అన్నది ఇప్పుడు వీళ్ళు పాయింట్ అడుగుతున్నారు.
సో ఇక్కడంతా భూదోపిడీ జరిగింది, ఈ కాంట్రాక్ట్ దోపిడీ జరుగుతుంది. సో ఆ దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప అమరావతికి వ్యతిరేకం కాదంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే జగను ఇంత ప్రెస్ మీట్లో చెప్పాడు, మచిలీపట్నం గుంటూరు విజయవాడ మధ్యలో మనం కానీ హైవే ఉంది కాబట్టి హైవే కానుకొని మనం కడితే దాదాపు విజయవాడలో 20 లక్షల మంది పైగా ఉన్నారు. సో డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది, రోడ్లు బాగుంటాయి అని. ఒక్క విషయం క్లియర్ కట్గా అడుగుతాండి. వీళ్ళు విమర్శలు అనుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్తాను చూడండి, నిజంగా అమరావతి డెవలప్ అసలు చేయగలరా మీరు? ఒకవేళ అమరావతి అద్భుతంగా తయారు చేయగలిగి అన్నట్లయితే ఏ పారిశ్రామికవేత్త కూడా అమరావతి ఎందుకు రావటం లేదు? వైజాగ్ లో పడుతున్న పెట్టుబడులు మీ హయాంలో పోనీ, మీ హయాంలోనే పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు ఎక్కడ పడుతుంది చెప్పండి? అమరావతిలో ఎవరైనా వచ్చారా? ఒక్కరు వచ్చారా? మీరే 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు ఎంఓయూలు కుదుర్చుకుని అంటారు కదా, అందులో ఒక్కడైనా సరే వచ్చి నేను అమరావతిలో పెట్టుబడి పెడతానని ఏ పారిశ్రామిక వచ్చాడా? లూప్ లైన్లోకి ఎవరు వస్తారండి? మూల ప్రాంతంలోకి ఎవరు వస్తారు? మెయిన్ రోడ్లు వదిలేసుకొని అక్కడికి ఎవరైనా వస్తారా? మళ్ళీ దానికోసం ప్రత్యేక రైల్వే లైన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు కదా. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి విశాఖపట్నం లేదా విజయవాడలోనో ఏర్పాటు చేసుకుంటే అయిపోయింది. దానికి ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి, గవర్నమెంట్ ప్లేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ చేసుకోకుండా మళ్ళీ ఇక్కడ ప్లేసులు 3 పంటలు పండేటువంటి భూములు తీసుకొని వాటిని డెవలప్ చేస్తారంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారు? 3000 ఎకరాలు ఉంటే చాలు ఒక రాజధానికి అన్నారు. ఒక విషయం చూడండి, తెలంగాణ ఆ సచివాలయం 28 ఎకరాల్లో కట్టారట, మనం 100 ఎకరాల్లో కడతా ఉంటాం. అంత హైదరాబాద్ కదా, మహానగరం కదా, విశ్వనగరం కదా, మరి వాళ్ళే 28 ఎకరాల్లో కట్టారు. మరి జయప్రకాష్ నారాయణ చెప్పింది 3000 ఎకరాలు చాలు ఒక రాజధానికి అంటారు. ఏముంటుంది రాజధాని ఏముంటుంది అందులో? సచివాలయం కంపల్సరీ ఉండాలి, మరి అదేవిధంగా హైకోర్టు ఉండాలి, ఆ జడ్జిల తాలూకా ఇల్లులు ఉండాలి, అలా మెయిన్ గవర్నర్ బంగ్లా ఉండాలి, ఇవన్నీ ఉండాలి మెయిన్. దానికి కూడాను సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్లు ఇస్తుంది. అది మన విభజన హామీల్లో అది ఉంది మనకి, ఆ రూల్, ఆ చట్ట ప్రకారం, విభజన చట్టం ప్రకారం మనకి అది ఇస్తే గ్రాంట్లు ఉంది. కానీ మీరేం చేశారు? ఆ గ్రాంట్లు తీసుకోకుండా అప్పులు తీసుకున్నారు. అప్పులు తీసుకుని ఒక్కొక్క బిల్డింగ్కి వేల కోట్ల రూపాయలు ఖర్చు చూపిస్తున్నారు. సో ఇది దోపిడీ అని అంటున్నారు. ఆ దోపిడీ చేయకుండా చేయండి. లేదు ఈరోజు జగన్ సలహా ఇచ్చినట్లు ఆ నెల్లూరు విజయవాడ గుంటూరు మధ్య కట్టుంటే సరిపడద్దు కదా, అలాగా చేయలేదు. మరి బీజేపీ ఇప్పుడు దీనికి ఎలా సపోర్ట్ ఇస్తుంది? బీజేపీ అంటే మొదటిసారి బీజేపీ వచ్చినప్పుడు, అంటే 2 ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక రాష్ట్రం రెండు రాజధానులు, ఒక రాష్ట్రం 2 రాజధానులు మేము కానీ వస్తున్నారు. ఆ 2వ రాజధాని ఏంటన్నారు? రాయలసీమ అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అంటే అనవసరం. ఇప్పుడు మనమైనా సరే చూడండి, క్లియర్గా మనం మధ్యతరగతిలో మనకి ఒక ఇల్లు ఉందనుకుందాం, మనం ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలి, మేము విజయనగరంలో ఉంటాం, నాకు వైజాగ్ నేను వెళ్ళవలసి వచ్చింది, అక్కడ స్థిరపడవలసిన పరిస్థితి వచ్చింది. వైజాగ్లో నాకు ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది, ఒక బిల్డింగ్ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? రోజు నేను వైజాగ్ వెళ్ళి అక్కడ పునాదులు తీయించుకొని అవన్నీ కట్టించుకొని ఆ తర్వాత గృహప్రవేశం చేసి అక్కడికి వెళ్తానా? లేదా ఆల్రెడీ రెడీగా ఉన్న బిల్డింగ్ ఉంది కాబట్టి అందులో దిగిపోతానా? కావాలని తర్వాత నెమ్మదిగా ఇది కట్టుకోవచ్చు కదా. కానీ కనీస కామన్ సెన్స్ కదా ఇది. పంట పొలాల్లో మనం కట్టడం అంతవరకు వర్షం వస్తే ఏమవుతుందండి? పూర్తి చెరువులు అయిపోతుంది. మామూలుగా ఏంటంటే చెరువు ప్రాంతంలో మనం చాలా లోతుకెళ్ళి పునాదులు తీయాలి, దానివల్ల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో ఇంత ఖర్చు పెట్టుకొని అక్కడ పంట పొలం నాశనం చేసి రైతులు ఉసురు మనం తగిలించుకొని ఆ రాజధాని మనం ఎప్పుడు కడతాం? మనం ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఖర్చు పెట్టిన 8 సంవత్సరాలు కొన్ని 13-15 వేల కోట్లు వేసుకోండి. అంటే మనం ఒక బడ్జెట్లో 15,000 కోట్లు మనం తీయగలమా? ఈ బడ్జెట్లో మీరు అమరావతికి ఎంత తీశారు చెప్పండి? మరి ఎప్పుడు పూర్తవుతుంది ఇది? మరి 15,000 20,000 కోట్లు లేదా 50,000 కోట్లు ఒకే ప్రాంతంలో పెడితే మిగతా ప్రాంతాలు డెవలప్ ఎలాగవుతాయి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఎలా అమలు అవుతాయి? సో మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం పూర్తిగా తప్పు అని నాకు కూడా అనిపిస్తుంది. ఇలా కానీ చెప్తే పేటీఎం బ్యాచ్ అంటారని కూడా మాకు తెలుసు. అంటే పేటీఎం బ్యాచ్ కాదు, బుర్రపెట్టు ఆలోచిస్తే తెలుస్తుంది. ఇది మన వ్యక్తిగత జీవితంలో మనం అలాగే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడే ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అప్పుల్లో ఉన్నాం. ఈ అప్పుల్లో ఉంటూ మళ్ళీ కొత్తగా అప్పులు చేసి మళ్ళీ దీన్ని ఎప్పుడు డెవలప్ చేస్తాము? ఇకపోతే ఇక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటే మిగతా రాష్ట్రం అంతా అప్పుడు ఏమవుతుంది? పట్టకేసిదా? సో ఈ నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనప్పుడు కూడా ఈ పార్లమెంట్లో ఆ బిల్లు పెట్టారు, దాని చట్టబద్ధత ఏంటో అది నాకు అర్థం కావటం లేదు. అది చట్టబద్ధతగా ఉంటుంది అసలు? రాజధానికి చట్టబద్ధత ఏంటి నాకు తెలిసి, ఇప్పుడు చాలా రాజధానులకి ఏ రాజధానిలో కూడా పార్లమెంట్లో ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు. ఏ పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత ఇవ్వలేదు. ఈ చట్టబద్ధత అనేది ఎందుకంటే రైతుల్లో, అంటే రేపు జగన్ వచ్చిన తర్వాత రేపు మార్చేస్తాడేమో, రాజధాని మార్చేస్తాడేమో, అందుకే చట్టబద్ధత కల్పిస్తాడు. రేపు సెంట్రల్ గవర్నమెంట్లోనే నెక్స్ట్ 2029 కాబట్టి ఆ తర్వాత అయినా సరే ఇంకొక పార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ చట్టాన్ని సవరణ చేయొచ్చు కదా. ఇక్కడ చట్టబద్ధత అనేది ఎలా ఉంటుంది? ఇది ఒకటి నాకు అర్థం కాలేదు. ఏదైనప్పుడు కూడా ఈ అమరావతి మీద చర్చ చాలా తీవ్రంగా వేడిగా పార్లమెంట్లో, ఇక్కడ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఏదైనా ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఈగోలు పోకుండా ఒక మంచి డెసిషన్ తీసుకుంటే చాలు. కానీ ఇప్పటికీ పార్లమెంట్ బిల్లు జరుగుతుంది కాబట్టి, బిల్లు మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాశ్రీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.